హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకా అన్న పెళ్ళి కాబట్టి పెళ్లి పిట్టలు తీసుకురావడానికి నేను, మా అమ్మమ్మ, మా పిన్ని మేము ముగ్గురం అయితే వెళ్ళాం. మిగిలిన వాళ్ళందరూ ఇంటి దగ్గర పనులైతే చూసుకుంటున్నారు. అసలు నైట్ నిద్రపోలేదు కాబట్టి అసలు అందరం నిద్ర మంపుతో ఉన్నాము. మా ఫేసులు చూపించడానికి కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అన్న పెళ్ళి ఇంత డిస్టర్బ్గా ఉంటే ఎలా అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని మరి చాలా హుషారుగా అయితే పెళ్లి చేసాం. ఇంకా రెడీ అయ్యేది మిగిలిన నలుగులు గిలుగులు ఏం తీయలేకపోయాం. ఎందుకంటే ఇంకా అన్నం రెడీ చేసి పెళ్లి కూతుర్ని రెడీ చేసేసరికి అసలు ఈ మంగళసూత్రం కట్టేది కూడా నేను చూడలేదు. మా చెల్లి ఫోన్లో ఉంటే నేను వీడియోస్ మాత్రం పెట్టించుకోగలిగాను. చాలా ఫీల్ అయ్యాను. అన్న పెళ్ళికి అన్నీ దగ్గరుండి చూసుకున్నా కానీ పెళ్ళికి మాత్రం ఉండలేకపోయాను అనేసి. పెళ్లి పీటలు తీసుకొచ్చి నలుగులకి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పేసి మళ్ళీ అన్నం రెడీ చేసి పెళ్లి కూతురికి కొంచెం లేట్ అవుద్ది కదా, మళ్ళీ ఆ అమ్మాయికి కొంచెం హెల్ప్ చేసి అలా వచ్చేసరికి నేను రెడీ అవ్వడం ఇంకా చాలా లేట్ అయింది. తరంబరాలు పడే ముందుగా వచ్చాను. అప్పటి నుంచి మాత్రమే చూడగలిగాను. ముందు పెళ్ళంతా చూడలేకపోయాను. అన్న మంగళసూత్రం కట్టేటప్పుడు నేను చెల్లి అన్న పక్కలే కూర్చోవాలి అని అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఎందుకంటే పొద్దున్నే కాబట్టి ముహూర్తం అస్సలు కుదరలేదు. నేను రెడీ అయ్యి వచ్చేసరికి అయితే ఇంక అన్నీ అయిపోయాయి. ఇంకేం చేయగలను? పాపని ఎత్తుకొని కొంతసేపు అయితే ఆడిస్తున్నాను. ఇంకా నేను దగ్గర లేకపోయినా మా బావ అయితే అన్ని దగ్గర ఉండి మా అన్న దగ్గర అన్నీ చూసుకున్నాడు. అందుకు నేను హ్యాపీగా ఉన్నాను. పెళ్ళంతా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు తల్లి తండ్రి వచ్చేసి మండపం మీదకి కన్యాదానం అయితే చేసేస్తారు. మా చెల్లి పెళ్ళికి కూడా అంతే, ఇదే మండపంలో జరిగింది. కానీ ఆ పెళ్ళికి కూడా నేను ఇలాగే చూడలేకపోయా. రిషిత్ అని చాలా చిన్నగా ఉండేవాళ్ళు. అయినా కూడా నేను చెల్లిని రెడీ చేసి చెల్లిని మండపంలోకి పంపించి నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి అక్కడ కూడా మంగళసూత్రం కట్టేయడం అయితే అయిపోయింది. సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరిగింది. నేను ముందే అనుకున్నాను, అన్న పెళ్ళికి ఎలాగా అబ్బాయే కదా, రెడీ ఫాస్ట్గా చేయొచ్చు, మనం కూడా తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ఈ చీరలు ఫాస్ట్ కట్టుకోలేము, అందులో తొందరగా కూడా రెడీ కాలేము కదా. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఆడవాళ్ళము అసలు తొందరగా రెడీ అవ్వలేము అనేసి. మంగళసూత్రం కట్టేటప్పుడు దగ్గర లేను కదా, అందుకు అనేసి మిగిలిన విషయాలన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. చెల్లికి ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి తను దేంట్లో ఉండలేకపోయింది. తనకు కూడా చాలా అనిపించింది బాధగా, నేను దేంట్లో మిస్ అయిపోతున్నాను, పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళని చూసుకోవాలా, పెళ్ళి చూసుకోవాలా అనేసి. కానీ అందుకనేసి నేనే ముందుండి అన్నీ చూసుకుంటున్నాను. మా అన్నయ్య మా వదినకి అరుంధతి నక్షత్రం చూపించడానికైతే ఇంక అందరిని బయటికి తీసుకొచ్చారు. ఈ పెళ్ళిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో ఏమో తెలియదు, కానీ పైన చూపించినప్పుడు మాత్రం ఏ నక్షత్రాలు కనిపించవు. తర్వాత ఒక కొన్ని ఇయర్స్ తర్వాత చుక్కలైతే ఖచ్చితంగా కనిపిస్తాయి. చుక్కలు కనిపించడం అంటే ఆకాశంలో ఉన్న చుక్కలు కనిపించడం కాదు, మన బరువులు, బాధ్యతలు, బంధాలు వీటన్నిటిని ఒక ప్రాబ్లంగా అలాగైతే చెప్తున్నాను దాంతో పోల్చి. దాన్ని మాత్రం ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు. దానికి కూడా అలా చూపించడానికి కూడా ఏదో ఒక పరమార్థం అయితే ఉంటుంది. మనం అంత పెద్దోళ్ళం కాదు కదా, తెలుసుకునే అంత పెద్దవాళ్ళం. అందులో మా బాపనయ్య ఏం చెప్పేసినా మాకు అది అర్థమే కాదు. ఎందుకంటే ఆయన మంత్రాలు చెప్తున్నాడు, మాటలు చెప్తున్నాడు, అస్సలు అర్థమే అవ్వవు. మా అమ్మ వాళ్ళ పెళ్లి చేసింది ఈయనే, నా పెళ్లి చేసింది ఈయనే, మా చెల్లి పెళ్లి చేసింది ఈయనే, మా అన్న పెళ్లి చేసింది కూడా ఈయనే. రేపు ఒకవేళ రిషితని పెళ్ళి కూడా ఈయనే చేస్తారో ఏమో. ఇక్కడ చుట్టుపక్కల అంతా ఈయన ఒక్కడే చేస్తాడంట పెళ్ళిళ్ళన్నీ. ఇక అరుంధతి నక్షత్రం చూపించడం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్కి అయితే స్టిల్స్ ఇస్తున్నారు. మా వదినకి తమ్ముళ్ళు లేరు, అంటే ఇద్దరు ఆడపిల్లలే. ఇంకా పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి పెళ్ళి అయిపోయిన తర్వాత కాళ్ళు కడుగుతారు కదా, అలాంటి సమయంలో అయితే ఇంకా మా వదినకి అన్న కానీ తమ్ముడు కానీ ఇలా ఎవరు లేరని మా తని చేత అయితే మా అన్నకి మా వదినకి అయితే కాళ్ళు కడిగిస్తున్నాం. రిషి చేత కడిగిద్దాం అనుకున్నా, కాస్త పెద్ద పిల్లోడు కదా చెప్పినట్టు వింటాడు అనేసి. కానీ తని అయితే చాలా ఫీల్ అయ్యాడు. పెళ్ళిలో మామయ్య పక్కన కూర్చుంది అన్నే, ఇప్పుడు కాళ్ళు కడిగేది కూడా అన్నేనా, నేను కడుగుతాను ఈసారి అనేసి చాలా ధైర్యం చేసేసుకొని ముందుకు వచ్చాడు. కానీ చెప్పినట్టే విన్నాడు. ఎలా కడగమని నేను అక్కడ డైరెక్షన్ చెప్తుంటే అలాగే కడుగుతున్నాడు. పిల్లలు ఇలాంటప్పుడు ఏదన్నా మాట వినేటప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తారు. మళ్ళీ వాళ్ళు అతి చేసేటప్పుడు కూడా అంతే కోపం వస్తుంటుంది. ఆ కాళ్ళు కడిగేటప్పుడు కొంచెం సరదాగా అయితే జరిగింది. అలా కాళ్ళు కడిగినప్పుడు మేనమామ ఏదైనా పెట్టాలంట, అంటే మేనమామ కాదు, పెళ్లి కూతురు సైడ్ వాళ్ళకి పెళ్లి కూతురు తమ్ముడు కానీ అన్న కానీ ఉంటే నా కూతుర్ని ఇస్తానో ఏదో ఒకటి అలా సరదాగా అయితే ఆట పట్టిస్తారు. ఇప్పుడు మా అన్న మేనమామ కాబట్టి నా చిన్న కొడుకు కాళ్ళు కడుగుతున్నాడు కదా, మేము ఊరికి ఏం కడగం, మాకు కూడా ఏమన్నా కావాలన్నట్టు కొంచెంసేపు సరదాగా అయితే అయిపోయింది. ఇంకా పెళ్ళంతా అయిపోయి అందరూ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మనకి ఇంటికి వచ్చిన చుట్టాలంటే ఎవరో కాదు, మా మేనత్తలు, మా పిన్ని వాళ్ళు, మా తమ్ముళ్ళు, మా
చెల్లెళ్ళు అందరైతే ఒక చోట కూర్చొనేసి ఇంకా ఎప్పుడెప్పుడో కలుసుకుంటారు కదా! ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు సరదాగా చాలాసేపు. పెళ్ళిలో ఒక చోట ఇలా అందరిని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. నా ఫ్యామిలీ ఇంత పెద్దదా? ఇంతమందున్నారా నా కోసం ఏది జరిగినా ఇంతమంది నిలబడతారా అని ఒక చిన్న ఫీల్ అయితే వస్తది. ఇంకా అందరూ భోజనాలు అవన్నీ తిన్న తర్వాత ఇంటికొచ్చిన ప్రతి ఒక్కళ్ళకైతే చీరలు పెట్టాము. ఇంకా అన్నది లాస్ట్ పెళ్లి ఇప్పట్లో ఏం జరగదనేసి ఈవిడ మా అక్క, మా బావ వాళ్ళ భార్య అనమాట. ఇంతకుముందు వీడియోలలో కూడా చూసింటారు. ఇక అందరికి బట్టలు పెట్టి పంపించేసిన తర్వాత ఇంకా అన్న వాళ్ళని కూడా మండపం నుంచి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోకి అంత సింపుల్‌గా రానిస్తామా? అస్సలు రానియం. అందులో ఇద్దరు ఆడపిల్లలం ఉన్నాం కదా! మాకివ్వవలసినవన్నీ ఇచ్చేసే లోపలికి రండి అనేసి చాలా సేపు బయట నిలబెట్టాము. కానీ మేము బయట నిలబెట్టినందుకు ఏం ఫీల్ అవ్వలేదు. కానీ మేము హారతి అంతా ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత ఇంట్లోకొచ్చే ముందు ఒక పాట పాడాలంట. మనమేమో పెద్ద సింగర్స్‌ం కాదు. మనకి అంత పెద్ద పెద్ద పాటలు కూడా రాలేవు. కానీ వాళ్ళు చెప్పారు, "పాట పాడితేనే నేను డబ్బులిస్తాను" అనేసి చెప్పారు. ఇలాంటివన్నీ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ఎప్పుడన్నా అనుకోవడానికి కూడా. ఇక నాకు, చెల్లికి ఎలాగో పాట రాదనేసి మా మామయ్య కూతుర్ని హనీని పాట పాడమన్నాం. చాలా బాగా పాడింది సాంగ్ అయితే. అందరం అలా వింటూనే ఉండిపోయాం హనీ సాంగ్ పాడుతుంటే. హనీ చాలా చిన్నగుండేది నా పెళ్ళప్పుడు. ఎత్తుకొని తిరిగేదాన్ని. అలాంటి అమ్మాయి మా అన్న పెళ్ళికి చూడండి ఎంత హైట్ అయ్యి మా అన్నని ఇంట్లోకి రానిచ్చేటప్పుడు పాట కూడా పాడుతుంది. అంత పెద్దయింది. మా అన్నని, మా వదిన్ని అందరూ ఆశీర్వదించండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.